హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. Gospel according to Luke chapter 17 verses 34, 35 and 36. 34, 35, 36 వచనం. రైట్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుడను నీ పాదధరుని తండ్రి, అయోగ్యుడని నీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడమని, వినగలే చెవులు, గ్రహించగలిగిన హృదయాల్లో మా అందరికీ దయచేయమని నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన దినాన్ని బట్టి ప్రభు నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు ప్రభు యొక్క రాకడను గురించి కానీ, యుగ సమాప్తిని గురించి కానీ కొద్ది మాటలు మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. నేటి దినాల్లో ఈ యొక్క మాటలు సంఘమునకు, విశ్వాసులకు అవసరమన్నది అని అనటం లేదు, కానీ అత్యవసరమన్నదని మీకు చెప్తున్నాను. నిజానికి ప్రభు యొక్క రాకడ సమయంలో జరగబోతున్న వాటిని గురించి ఏరే అంశంలో చెప్పాలని అనుకున్నాను, కానీ ప్రభు ఆత్మ వీటిని గురించి నాలో బలపరచున్నందుకు నేను ఈ వాక్యమును చెప్పడానికి సిద్ధపడ్డా. ఈ 34 వచనాల్లో, 35 వచనాల్లో, 36 వచనం, ఈ 3 వచనాలలో కూడా ఒక సంఘటన మనకు కనబడుతుంది. అదేంటంటే, ఒకటి ఎత్తబడుట, విడబడుట. ఈ 2 విషయాలు మనకు కనబడుతుంది. సంఘములో విశ్వాసులు క్రమముగా ఆదివారమున ప్రభు మందిరానికి వెళ్ళి ఏదో ఒకరోజు ప్రభు సందులు గడిపాము కదా అనుకుంటూ మిగిలిన రోజంతా కూడా సొంత పనిలో మునిగిపోయి ప్రార్థనను గురించి కానీ, సహవాసమును గురించి కానీ, సంఘ కూడికల గురించి కానీ అవగాహన లేకుండా కేవలము బ్రతకడానికి మాత్రము దృష్టి పెడితే నీవు మోసగించబడుతున్నావని, శత్రువు చేత, సాతాను చేత నీవు మోసగించబడుతున్నావని సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలముగా మనము లోకములో జీవిస్తున్నప్పటికీ, ఈ లోకములో మనం బ్రతికున్నప్పటికీ మన దృష్టి, మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము, మన యొక్క గమ్యము పరలోక రాజ్యము. వాటి మీదే మన దృష్టి ఉంచాలి. అందుకే మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథాల్లో కొలస్సీ పత్రికకి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో 1వ వచనము నుండి ఏమని మాట్లాడతారంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అన్నాడు. బట్ నేటి రోజుల్లో సమాజము భూ సంబంధమైన వాటిని వెతుకుతుంది. వారిని గురించి మనం ప్రక్కన పెడితే దేవుని సంఘము కూడా భూ సంబంధమైన వాటిని వెతుకుచు అనేక సందర్భాలలో దాని యందు అతిశయిస్తుంది. బాధకరమైన విషయం. అందుకే లేఖనం సెలవిస్తుంది, అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయింపవలెను. ఈరోజు కీర్తన గ్రంథం మనం చూసుకున్న 144 కీర్తనల చివరి వచనాలు ఏమని అన్నాడంటే, ఇట్టి స్థితి గల వారు ధన్యులు అంటూ యెహోవా తమకు దేవుడుగా గల జనులు. అసలు దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం అతిశయించాలి. వాటిని గురించి అతిశయించడం కనబట్టలేదు. ఓకే, ఏది ఏమైనా ఈరోజు వాక్య భాగం ఏంటంటే ఈ ఎత్తబడుట అలాగే విడవబడుట. ఇది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరమంది. వినండి, వాక్య పరిచర్య ప్రభువు ఏది ఇస్తే ఆ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఒక దైవజనునిగా ప్రతి కుటుంబ క్షేమము కొరకు ఐ హ్యావ్ బిన్ ప్రేయింగ్ ఎవ్రీడే ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. చేయాలి కాదు, చేస్తున్నానని చెప్తున్నాను. భౌతికమైన అవసరత విషయాలు కావచ్చు, ఆధ్యాత్మికమైన అవసరత కోసం కావచ్చు, ఐ హ్యావ్ బిన్ రిమెంబరింగ్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీడే. సో దేవుని వాక్యములో మనకు తెలిసిన మాట ప్రకారంగా క్షేమము కొరకు ప్రార్థన చేసినప్పటికీ, మేలు కొరకు ప్రార్థన చేసినప్పటికీ, ఆరోగ్యము కొరకు ప్రార్థన చేసినప్పటికీ, ప్రకృతి సంబంధమైన అవసరత కొరకు ప్రార్థన చేసినప్పటికీ, ఆధ్యాత్మికమైన వాక్య సందేశం మాత్రం ఉన్నట్టుగానే ప్రకటించబడుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే నేను ఏదో ఒక ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగా, ప్రభువా మనుషులు ఎదుట, ఇజ్రాయేల్ ప్రజలు ఎదుట నేను ఎలాగున్నానంటే చక్కటి మంచి స్వరము కలిగి, మంచి గలము కలిగి పాట పాడే వ్యక్తి వాళ్ళ ముందు ఉన్నాను ప్రభు అన్నాడు. ఎందుకంటే పాట విన్నప్పుడు సాధారణంగా ఎక్కడైనా పాటల కచేరీ జరిగిందనుకోండి, ఓకే, కన్సర్ట్ జరిగినప్పుడు అందరూ కూడా కూడుకుంటారు, వింటారు. విన్న తర్వాత ఏమంటారు మీకు తెలియదు? ఆహా ఏమి పాడారండి, ఆహా ఏమి గొంతుకండి, ఆహా ఏమి స్వరం అండి, ఏమి సంగీతం అండి, ఎంత చక్కగా పాడండి. వారు కేవలం పాటలు మాత్రమే వింటారు, సంగీతాలు మాత్రం వాళ్ళు వింటారు. విన్న తర్వాత మెచ్చుకుంటారు, తర్వాత పొగుడుతారు. ఆ తర్వాత అది ఏమాత్రం వారి జీవితంలోనికి అన్వయించుకోకుండా అక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ వాక్యము అనేది దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. వినేసి వెళ్ళిపోవడం కాదు, అది మన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని మనం అనుసరించాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎఫెసు సంఘానికి చెప్తున్నట్లుగా, దేవుడు నాకు అప్పగించిన వాటిని, దేవుడు నాకు బయలుపరిచిన వాటిని, దేవుడు నాకు తెలియజేసిన వాటిని ఏది దాచకుండా, ఏది దాయకుండా నేను సమస్తమును దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేశాను అంటాడు. ప్రభుకి స్తోత్రం. అదేవిధంగా దేవుడు నాకు అనుగ్రహించిన కృప మేరకు ఏవి దాయకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు చెప్పింది అంత చెప్తాను, అంతే చెప్తూ వస్తున్నానంతే. నా సొంత క్షేమం కొరకు, సొంత లాభం కోసం వాక్య పరిచయం చేసినట్టుగా మీరు ఊహించలేరు. నా సందేశం అంతా మీరు చూడిన. ప్రభుకి స్తోత్రం. కాబట్టి సంఘమునకు, ఆధ్యాత్మిక జీవితానికి, భౌతిక జీవితానికి ఏదైతే క్షేమకరమైనదో వాటిని మాత్రం బోధించబడుతుంది. భూలోక సంబంధమైనదంతా కూడా మీరు పొందుకున్న తర్వాత ఒకవేళ పరలోక రాజ్యాన్ని కోల్పోతే ఏమి ప్రయోజనం? అందుకు దైవ వాక్యంలో నువ్వు ఎత్తబడుట అనే అంశంలో నువ్వు తప్పకుండా ధ్యానము చేయాలి. సో ఆ దినమున ఆ ప్రభు యొక్క రాకడ సందర్భాలలో జరగబోతున్న వాటిని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇద్దరు ఒక మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకడేమో విడువబడు. ఇక్కడ 3 భాగాలుగా చెప్పాడు.
మన మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ కూడా ఏమంటాడంటే ఇద్దరు స్త్రీలు గురించి మాట్లాడతాడు. ఇద్దరు స్త్రీలు పొలంలో ఇద్దరు స్త్రీలు తిరుగటి ఇసురుచుండగా ఒక ఆమె ఏమో ఎత్తబడుతుంది, ఇంకొక ఆమె ఏమో విడవబడుతుంది అన్నాడు. ఇద్దరు పొలంలో పని చేస్తుండగా ఒకరు కొనుపబడతారు, ఇంకొకడేమో విడిచిపెట్టబడతారు అన్నారు. కానీ లూకా సువార్తలో కొద్దిగా ఇంకా ముందుకు ఒక మాట చెప్తామండి, ఇద్దరు మంచం మీద ఇద్దరు పడుకున్నా సరే వారిలో ఒకరు. ఈ మాటలన్నీ మీకు ఏమర్థమవుతుంది? మొదట ఈ మంచాన్ని దీని గురించి అసలు ఆత్మీయ అర్థాల గురించి మీకు ఎక్కువ చెప్పాను. ఫస్ట్ భౌతికమైన విషయాలే అవగాహన రాకపోతే ఆత్మీయ అర్థాలతో ఏం చేస్తారు? మొదట భౌతికంగా మనం అర్థం చేసుకుందాం. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు మంచం మీద పడుకుని ఉన్నారు. మీరు గమనించండి, ఇద్దరు వ్యక్తులు మంచం మీద పడుకుని ఉన్నారు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే అయితే భార్య భర్త అయి ఉండొచ్చు, లేదా అన్నదమ్ములు అయి ఉండొచ్చు, లేదా రక్త సంబంధులు అయి ఉంటారు. మీరు ఎంత రక్త సంబంధము రక్త అనుబంధము కలిగి ఉన్నా సరే మీలో ఒకడు ఎత్తబడతాడు, కొనిపోబడతాడు. అంటే ఏమి తెలియజేస్తుంది ఈ వచనం ద్వారా? మనకేం అర్థమవుతుందంటే అసలు ఎవరు ఎత్తబడతారనే వాటిని గురించి కూడా మేము జ్ఞాపకం చేస్తాను. బట్ ఇందులో మనం గమనించినప్పుడు ఇందులో ఒక వ్యక్తి విడువబడ్డాడు, ఒకడేమో కొనిపోబడ్డాడు. నీ భక్తి జీవితము కానీ, నీ యొక్క నీతి కానీ, నీ యొక్క విశ్వాస జీవితము కానీ నీ తోటి సహోదరునితో సమానంగా ఉన్నదా? అసలు తోటి సహోదరుడితో మీకు చెప్పను, దేవుని వాక్యమునకు అనుకూలముగా ఉన్నదా? ఇద్దరు కలిసి ఉండొచ్చు, భార్యాభర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఒక్క ఇంట్లోనే ఉండవచ్చు. అందుకే చెప్తున్నాడు ఒక్క మంచం మీద పడుకొని ఉన్నారు ఇద్దరు. కానీ అందులో ఒకడేమో కొనిపోబడ్డాడు, ఇంకొకడేమో విడవబడ్డాడు. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? తప్పకుండా ఏదో కారణం ఉంటుంది కదా. ఒకడు ఎత్తబడ్డాడు, ఒకడు విడవబడ్డాడు అంటే కారణం ఉంది దానికి. ప్రభుకి స్తోత్రం. బట్ సింపుల్గా చెప్తాను, ఒకడు అర్హుడుగా ఉన్నాడు, ఇంకొకరు అనర్హుడుగా ఉన్నాడు. ఒకడు యోగ్యుడుగా ఉన్నాడు, మరొకడు అయోగ్యముగా ఉన్నాడు. సో దేవుని దృష్టికి ఎత్తబడుట అనేది ఎవరు ఎత్తబడతారని వాటి గురించి కొద్దిగా మనం ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, మనము పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట కూడా పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజల జీవితం కావచ్చు, పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాలు కావచ్చు, జరిగిన సంఘటన అంతా కూడా నేటి దినాల్లో ఉన్న మనకు దేవుడు పాఠముగా ఇచ్చాడు. మనం అందులో నుండి నేర్చుకోవడానికి ప్రభు పాత నిబంధన మన జ్ఞాపకం చేస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సింపుల్గా మనకు అందరికీ తెలిసిన లేఖన భాగము ఏంటంటే, ఎవరు ఎత్తబడ్డారు? ఆదికాండం 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. అందరూ కూడా బైబిల్ తెరవాలి. ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 5 verses 21 to మనం చూసుకుందాం. రైట్. హనోకు ప్రభుకి స్తోత్రం. ఈ ఆదికాండము 5వ అధ్యాయంలో 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకున్న లేఖన భాగంలో చాలా విషయం ఇక్కడ రాయబడింది. బట్ ఒక్క మాట మీకు తెలియజేస్తాను ఏంటంటే, 22వ వచనం ఏమిటంటే, హానోకు మెతూషెలని కనిన తర్వాత 300 ఏండ్లు
అందరూ 300 ఏండ్లు దేవునితో నడుచుచు. చాలు, ప్రభుకి స్తోత్రం. ఎవరితో నడిచారు? సో ఇక్కడ సింపుల్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరు కొనిపోబడతారు, ఎవరు ఎత్తబడతారు అంటే దేవునితో నడుచువారు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్పండి. నా వైపు చూస్తూ వినండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి నడవాలంటే ఈయన ఆలోచన తన ఆలోచన ఏకముగా ఉండాలి, లేక ఈయన చెప్పిన మాటకు ఆయన సమ్మతించాలి. అప్పుడే వారు కలిసి నడవగలరు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. భార్యాభర్తను గురించి వివాహము ద్వారా మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడును లేదా ఏ మనుషుడును వేరు చేయకూడదు అని ఉంది. అంటే వారు ఏక శరీరముగా ఉందురు. అంతేకాదు, శరీరముగా ఉండడం కాకుండా వారు ఏక మనస్సు కలిగి ఉంటేనే ఆ కుటుంబ వ్యవస్థను కొనసాగించగలరు. భార్య మైండ్ ఒకలాగా ఉండి భర్త మైండ్ మరోలాగా ఉన్నదనుకోండి, ఆ ఇల్లు నడపడం గడపడం చాలా కష్టం. దీన్ని సింపుల్గా ఇంకో విధంగా చెప్తాను. ఒకరి మనస్సేమో ఆత్మ సంబంధమైనది, మరొకరి మనస్సేమో భూ సంబంధమైనది అనుకోండి. వారు కలిసి నడవడం, దైవికంగా నడవడం చాలా కష్టమైపోద్ది. ఒకడు ముందుకెళ్తే మరొకడు వెనక్కి లాగుతారు. ఎందుకంటే వీళ్ళ మైండ్ విధానమే వేరు. అందుకే సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడవలేదు. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవునితో నువ్వు కలిసి నడవాలి అంటే దేవునికి అనుకూలంగా నీ ప్రవర్తన మార్చుకోవాలి. దేవుని వాక్యమునకు అనుకూలముగా నీ స్వభావాలు మార్చుకోవాలి. అలాగూ చేయకపోతే నువ్వు ప్రభువుతో కలిసి నడవలేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలు చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడు దేవునితో కూడా నడిచాడు. ఎన్ని సంవత్సరాలంట? 300 ఏండ్లు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. తనకు ముందున్న సంవత్సరాలు 65 సంవత్సరాలు మామూలుగానే గడిపేశాడు. బహుశా నేను అనుకుంటాను అతనికి అక్కడ దేవుని గురించిన అంత అవగాహన లేకుండానే బ్రతికేశాడు 65 సంవత్సరాలు. కానీ 65 సంవత్సరాల తర్వాత అతనికి దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన భయము, దేవుని గురించిన ఒక భీతి కలిగింది. కనుక అప్పటి నుండి దేవునితో నడవడం మొదలుపెట్టాడు. దేవునితో నడిచాడనే పదానికి అర్థం ఏంటంటే, దేవుడు అతని పక్కనే వచ్చి కలిసి ఉంటే వాళ్ళిద్దరు కలిసి నడిచారని అర్థం కాదు. అది దేవుని వాక్యమునకు అనుకూలముగా నడవడం. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఆ విధంగా నడిచాడు కనుక పరిశుద్ధ గ్రంథం అని ఏం చెప్తుందంటే, దేవుడు అతన్ని కొనిపోయాను అని, ఎత్తబడ్డాడు ఆయన. హల్లెలూయా. సంఘము ఎత్తబడుతుంది. సంఘం అన్న వెంటనే అందరూ కాదు. అందుకు చెప్తున్నాను మీకు, దేవునితో కూడా నడిచేవాడు. ఇక్కడ ఒక విషయం మీకు వివరించి చెప్తాను, శ్రద్ధగా వినండి. నేను చదువుతాను, తర్వాత మీకు వివరిస్తాను. హానోకు మతీసెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలామంది దేవునితో నడుచుట అన్న వెంటనే అసలు భార్యతో కానీ, భర్తతో కానీ, బిడ్డలతో కానీ, అన్నదమ్ములతో కానీ ఎటువంటి సంబంధం లేకుండా బ్రతకాలనుకుంటారు. యు ఆర్ రాంగ్. అలాగ నువ్వు అనుకుంటే నీ తప్పుడు విధానం అది. ఇక్కడ స్పష్టంగా బైబిల్లో లేఖనాలు మనకి చెప్తోంది. ఏమని? అతడు దేవునితో నడుచుచు అంటే కుటుంబ వ్యవస్థ కూడా కొనసాగిస్తున్నాడని అర్థం.
భార్య బిడ్డలతో కలిసి జీవిస్తున్నాడని అర్థం. ప్రభుకి స్తోత్రం. మరి యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడలేదా? ఏటేటా వారు దేవుని మందిరానికి వెళ్ళి పండుగ టైంలో ప్రభువును ఆరాధన చేసిన తర్వాత వచ్చేవారు. 12వ ఏట అతడు చాలా సంఘటన జరిగింది. తిరిగి యేసు ప్రభు వచ్చారు. వచ్చి అతడు తల్లిదండ్రులకు లోబడి ఉండెను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 12వ సంవత్సరం ఏట నుండి 30 years వరకు, అంటే 30వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులకు లోబడి వారు చెప్పినట్టుగా వింటూ జీవించారు. 30 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా కుటుంబ బాధ్యత కలిగుండి కూడా పరిచర్యలో ఆయన సాగుతూ కుటుంబ వ్యవస్థను కూడా ఆయన కలిగి ఉన్నాడు. కుటుంబ వ్యవసాయం మీన్స్ దాని అర్థం ఏంటంటే వారి పేరెంట్స్తో కలిసి ఉండడం, సహోదరులతో కలిసి ఉండడం, వారి యొక్క సహోదరులతో కలిసి ఉండడం అంది లేఖనం మనకు ఆధారముగా ఉంది. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినవాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే యేసు ప్రభు పుట్టే వరకు కూడా యోసేపు తన భార్యను కూడుకోలేదని రాయబడింది. సో యేసు ప్రభు పుట్టిన తర్వాత వారు సహవాసం చేశారు, వారికి పిల్లలు పుట్టారు. కనుక యేసు ప్రభు ఏమో అక్కడ అన్నయ్య, పెద్ద అన్నయ్య, అతని తర్వాత మిగిలిన వాళ్ళు పుట్టారు కాబట్టి ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా అన్నయ్యగా బాధ్యత ఆయన తీసుకున్నవాడు ఆయన. అందుకే సిలువ మీద ఉండి కూడా తన బాధ్యతను గురించి మనకు తెలియజేస్తుంది. ఏమని? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆయన శిష్యుని వైపు చూస్తూ అంటున్నాడు, ఇదిగో నీ తల్లిని అప్పగించడం అని చూస్తున్నాడు. ఈవెన్ సిలువ మీద ఉండి కూడా బాధ్యతను వహిస్తున్నాడు. సో మనం గమనించాలి, దేవుని ప్రజలారా, దేవునితో నడుచుట అన్న వెంటనే పూర్తిగా నీవు నీ యొక్క స్వజనులను కానీ, నీ రక్త సంబంధాలు కానీ, మీ బంధువులు కానీ తృణీకరించేసి అని అర్థం కాలేదు. కానీ ప్రభు చెప్పిన మాట శ్రద్ధగా వినాలి. నేను ప్రతిదాన్ని మీకు వివరించి చెప్తున్నా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నంటే నాకంటే అని పదం వాడాడు, ఎక్కువగా ప్రేమించకూడదు అన్నాడు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారముగా దేవుని ప్రజలారా ప్రభువుతో సమ్మతించి నడవాలి. ఆయనతో కలిసి నడవాలి అన్నప్పుడు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడగలము. ప్రాముఖ్యమైనది మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధత లేదా పవిత్రత. మనకు తెలుసు మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. లేవియ కాండంలో 19వ అధ్యాయంలో 2-3 వచనాలు చూసుకున్నప్పుడు ప్రభు అక్కడ ఏమంటాడు, మీ దేవుడని యెహోవా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సో ఆయనేమో పరిశుద్ధుడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చదువుకోగలిగితే అక్కడ విశ్వాసి అవిశ్వాసుల గురించి రాయబడింది. అక్కడ క్రీస్తు బలియాల గురించి రాయబడింది. దేవుని ఆలయము విగ్రహమును గురించి రాయబడింది. వెలుగును గురించి, చీకటి గురించి చెప్పబడింది. వీటికి ఏమాత్రమో కూడా ఒకదానికొకటి కలిసి ఉండలేము. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కనుక దేవునితో కలిసి నడవాలి అన్నప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధత కలిగి జీవించాలి. అలాగూ లేకుండా నేను ఎత్తబడతానని అనుకుంటుంటే నువ్వు మోసగించబడ్డావు, నీ టైం అంతా మోసం అయిపోయింది, దాన్ని పూర్తిగా వేస్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. సత్యమును గమనించిన తర్వాత మనం సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, సంఘము కావచ్చు, సమాజము కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. దేవుడు మనలను ఏ విధంగా కుటుంబ వ్యవస్థలో నడవాలని కోరుకున్నాడు, ఏ విధంగా సంఘములో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు, ఏ విధంగా సమాజంలో మన బ్రతకాలని కోరుకుంటున్నాడు, ఆ విధంగా మన స్వభావాలను, మన జీవితాలను దిద్దుకోవాలి. ప్రభుకి స్తోత్రం. అలాగో కానిచో మరలా చెప్తున్నాను, నీతికి దుర్నీతితో ఏమీ సంబంధం అంటాడు, ఏం పొత్తుక అంటాడు. ఏమాత్రం ఉండదు, అసలు కలిసి నడవడానికి అవకాశమే. బట్ హానోకు దేవునితో కూడా
నడిచాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో, దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఆ రీతిగా దేవుని చిత్తానికి, దేవుని వాక్యమునకు అనుకూలంగా బ్రతకడానికి తనను తాను ఆయన అప్పగించుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. వీరు మాత్రం ఎత్తబడతారు. అందుకే హానోకు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన తర్వాత లేఖనం మనకేం చెప్తుందంటే 23వ వచనంలో హానోకు దినములన్నిటిను 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. ఇప్పుడు మరలా వద్దాం. ఇద్దరు మంచము మీద పడుకొని ఉండగా ఒకరు కొనుపబడతారు, ఒకరు విడువబడతారు. రక్త సంబంధులే, కానీ దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించకపోతే ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఒకడు కొనుపబడతారు, ఒకడు విడువబడతారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు ఏ గుంపులో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? కొనుపోబడిన స్థితిలో ఉన్నావా, లేక నేను దీనికి స్కానింగ్ ప్రత్యేకంగా మనం ఎక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మెడికల్ ల్యాబొరేటరీ దగ్గర స్కాన్ చేయక్కర్లేదు. వాక్యం ఆల్రెడీ స్కాన్ చేస్తుండగానే మనం పరిశీలన చేసుకోవాలి. అసలు మన లైఫ్ మనకు తెలుసు కదా, ఇంకోటి చెప్పక్కర్లేదు. మన జీవితం మనకు తెలుసు, మనం ఎలా బిహేవ్ చేస్తున్నావో మనకు తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నావో మనకు తెలుసు. ప్రభుకి స్తోత్రం. అందుకు నీవు ఎత్తబడాలంటే, విడువబడకుండా ఎత్తబడాలంటే దేవునితో కూడా నడవాలి. స్తోత్రం. అందుకే అనుదిన జీవితంలో ప్రభుతో నడవడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన క్రమంలో ప్రతిదినము మన దేవునితో మాట్లాడాలి, ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడాలి. స్తోత్రం. దాని అర్థం ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి, ప్రతిదినము దేవుని వాక్యమును చదవాలి. చదవలసింది ఏదో పాస్టర్ గారు చెప్పారండి, మా మమ్మీ చెప్పారండి, చదవకపోతే టిఫిన్ పెట్టానని చెప్పారండి. ఓహో, అది భయపడి నువ్వు చదువుతున్నావు తప్ప నిజంగా నువ్వు చదవాలని చదవటం లేదని అర్థం. అది అసలు భయపడి కాదు, టిఫిన్ ఎవరుగా అని చెప్పేసి కాదు, భోజనం పెట్టాలని కాదు. నేటి రోజుల్లో అసలు బైబిల్ చదవకపోతే భోజనం పెట్టనన్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? తల్లిదండ్రులు ఏం లేదు, తిరిగి బతిమాలుకొని భోజనం పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎవ్వరూ ఏమనుకున్నా సరే గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం తప్పకుండా అందుకే చదవాలి. స్తోత్రం. ఎంతో బాధ్యత కలిగిన వేల కొలది లక్షల కొలది యొక్క ప్రజల యొక్క బాధ్యత కలిగి ఉన్న దావీదే దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయగలిగాడు. స్తోత్రం. ఆయన అంటాడు, ప్రభువా, నేను దినమునకు 7 మార్లు నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను అన్నాడు. దినానికి 3 మార్లు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. నీ అనుదిన జీవితంలో భక్తి మార్గంలోనికి అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే, ప్రార్థించే వ్యక్తి పాపము చేయడు, పాపము చేసే వ్యక్తి ప్రార్థన చేయడు. ప్రార్థన చేయడు, చేయమని చేయలేడు. ఒకసారి పరీక్షించుకో, ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇంట్లో కానీ సంఘములో కానీ, లేకపోతే ఇంకా నీవు చిన్నపిల్లలాగా ఉంటున్నావా? నువ్వు ప్రార్థన చేయట్లేదంటే సంథింగ్ ఈజ్ దేర్. అంతేకాదు, ఒక పాపము చేసే వ్యక్తి బైబిల్ కూడా ముట్టలేడు, బైబిల్ ముట్టడానికి ఇష్టపడాడు, బైబిల్ చదవడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వెలుగు ఉన్నది కనుక ఆ వెలుగులో లోపల ఉన్న రహస్యమంతా కూడా బట్టబయలు అవుతుందనే ఉద్దేశము కలిగి ఎవరు కూడా అటువంటి వారు, ప్రత్యేకంగా పాపాన్ని ప్రేమించిన వారు బైబిల్లో పట్టుకోరు, చదవరు. వినండి, నువ్వు ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పటి వాడని కావచ్చు, కానీ నువ్వు దేవునితో నడిస్తేనే ఎత్తబడతావు, లేకపోతే విడువబడడం అంది ఖాయం.
ఎందులో మా పాస్టర్ గారు తెలుసండి మాకు. మీ పాస్టర్ గారు తెలిస్తే అసలు భార్యాభర్తకి దిక్కు లేదు అక్కడ. పాస్టర్ గారు అక్కడ ఉంటారు. ఆదివారమో శుక్రవారమో ఏదో ఒక రోజు వారంలో ఒక 2-3 సార్లు ఇక్కడ వాక్యం చెప్పేసి మరి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మీ ఇల్లు ఎక్కడో ఉంటుంది, నువ్వు ఎక్కడ పని చేస్తుంటావు. ఓకే, ఇద్దరు ఒక దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరైనా ఒకరు విడవబడితే పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడు, నిన్ను ఎలాగ తీసుకెళ్తాడు? అవకాశమే లేదే. నువ్వు నడుచుకోవాలి, నీవు దేవుని వాక్యమునకు అనుకూలంగా మలుచుకోవాలి. స్తోత్రం. బికాస్ ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అనడానికి నేటి రోజుల్లో అనేకమైన సూచనలన్నీ కూడా, ప్రపంచ వాతావరణ సూచనలను కూడా మన కన్నులారా చూస్తున్నాం, మన చెవులారా వింటున్నాం. జాగ్రత్త పడాలి. స్తోత్రం. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, మీరు అంజూరపు చెట్టును చూచిన వెంటనే ఏమైందని తెలుస్తారు. కాలం సమీపించింది కాదు. అంజూరపు చెట్టును చూసిన వెంటనే అది చిగురించినప్పుడు మీకు ఏమవుతుందంటే వసంతకాలం వచ్చిందని మీకు అర్థమవుతుంది కదా, తెలుసుకుంటున్నారు కదా అంటూ, అలాగుననే ఈ సంగతులన్నీ కూడా జరుగుచున్నప్పుడు నా రాకడ సమీపించిందని కాలాన్ని తెలుసుకోండి అన్నారు. అంజూరపు చెట్టును చూసి మనం రాకడ వచ్చేసింది కాదు. అంజూరపు చెట్టు చిగుర్చినప్పుడు ఏ కాలం వచ్చింది? వసంతకాలం వచ్చిందండి. ఎందుకంటే చిగురించింది, ఆ చెట్టు చిగురిందంటే ఓకే, మీకు అది అర్థమవుతుందిగా, గ్రహించగలుగుతున్నారు కదా. అదేవిధంగా ఈ సంగతులన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రభు త్వరలో రాబోతున్నాడు. స్తోత్రం. అయితే ఆయన రాకముందు జరిగే విషయం ఏంటంటే ఎత్తబడడం జరుగుతుంది. ఎవరు ఎత్తబడతారో అదే మనం ఇప్పుడు పాయింట్ మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభువుతో కూడా నడిచినవాడు. స్తోత్రం. విచిత్రమైన మాట ఏంటంటే 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని కుటుంబ వ్యవస్థ, సామాజికమైన వ్యవస్థ అన్నీ కూడా చూసుకుంటూ దేవునితో నడిచాడు. కాబట్టి దయచేసి సాకులు ఎవరు చెప్పవద్దు. ఎటువంటి సాకులు? నాకు ఈ పనులు ఉన్నాయండి అందుకే నేను ప్రార్థన చేయలేను, నాకు ఈ విధంగా పనులు ఉన్నాయండి అందుకే నేను ప్రార్థన కోడికలకు రాలేను. ఈ సాకులు చెప్పవద్దు. హానోకు దగ్గరికి వెళ్ళి అడగండి, ఆయన చెప్తాడు. అరే బాబు, నాకు కూడా ఫ్యామిలీ ఉండేది, నాకు కూడా పనులు ఉండేవి, నేను నన్ను చూసుకుంటూ దేవునితో నడిచాను అని ఆయన అంటాడు. ఓకే. సెకండ్ వ్యక్తిని మనం చూస్తే 6వ అధ్యాయంలో కనబడతాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఈ 6వ అధ్యాయంలో వ్యక్తి ఎవరంటే నోహావు యొక్క కుటుంబం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎత్తబడుటకును దీనికి సంబంధం ఉంది. హానోకు గురించి చెప్పారు, బాగానే ఉంది పాస్టర్ గారు అని మీరు అంటారు. దీనికి రుచి ఎలక మునుపు మీకు ఒక వచనం చూపించిన తర్వాత మరో వాక్యాన్ని తీసుకెళ్తాను. 8వ వచనాలు, 6వ అధ్యాయం 8వ వచనాలు నేను చదువుతాను, అందరూ వినండి. అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయేను. 9వ వచనం చదువుతున్నాను. నోహావు వంశములు ఇదే. నోహావు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోహావు దేవునితో కూడా నడిచినవాడు. స్తోత్రం. అంటే దేవునితో నడవాలి అన్నప్పుడు మరో దైవికమైన గుణ లక్షణం ఏంటంటే నీతి. ప్రైజ్ ది లార్డ్. సో నీతి కలిగి జీవించినప్పుడు దేవునితో కూడా నడవగలరు. నేను దేవుని స్వభావాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పలేను, చెప్పడానికి టైం సరిపోదు, కొన్నిటి మాత్రం మీకు తెలియజేస్తున్నా. సో అందులో ఈ భాగంగా మనం గమనించినప్పుడు నోహావు నీతిమంతుడుగా ఉన్నాడు కనుక దేవుని కృప పొందినవాడన్నాడు. దేవుని కృప పొంది నీతిమంతుడుగా ఉన్నాడు కనుక దేవునితో కూడా నడిచినవాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. అందువలన దేవుడు అతన్ని కాపాడాడు. కానీ ఎత్తబడాలని రాయబడలేదే అని మీరు అంటారు. ఆ ప్రశ్నలు కూడా నేనే తెలియజేస్తున్నాను మీకు. దానికి ఆన్సర్ మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం
మొదటి వచనం. రైట్. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. రెండోదిగా, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారు. ఎవరు కొనిపోబడుతున్నారు ఇక్కడ? నీతిమంతులు. అందుకే నోహావు కాలంలో కీడు చూడకుండా, కీడు అనుభవించకుండా ప్రభు అతన్ని కీడులో నుండి, నోహావు కుటుంబాన్ని జలప్రళయంలో నుండి అతన్ని తప్పించాడు. ఎందుకు వాడ సిద్ధపరచుచున్నారో ప్రజలకి తెలియదు. ముందుగా సిద్ధపరిచిన వాడు జ్ఞానము కలిగిన వాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. టైం వచ్చినప్పుడు అంతా అయిపోయిన తర్వాత యవ్వన కాలంలో మనం మొత్తం అనుభవించవలసింది ఎందుకంటే లోకంలో అంతా అనుభవించి అప్పుడు మనం కొద్దిగా దైవభక్తిలోనికి సాగుదాం. అదేనా? నో, బైబిల్ గ్రంథం మనకు నేర్పించలేదు, బోధించలేదు. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని సముఖంలో నీతి కలిగి జీవించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే నీతిమంతులను ప్రభు ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు, కొనిపోతాడు. ఇక్కడ 57వ అధ్యాయంలో అందుకే నీతిమంతుని గురించి చెప్పబడిన మాట మీకు తెలియజేస్తున్న 2వ లైన్ నుండి మనం చూసుకున్నాం. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి అసలు దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు అసలు అంటున్నాడు. అయ్యా చాలా మంచోడండి. ఏమయ్యారు? కొనిపోబడ్డారనే పదాల్లో 2 అర్థాలు తెలియజేస్తుంది. ఒకటి, మరణించకుండానే తీసుకెళ్ళిపోవడం. రెండోదిగా, మరణము ద్వారా కొనిపోబడ్డం, తీసుకెళ్ళిపోవడం, ప్రభు తీసుకెళ్ళడం. సో ఈ కొనిపోబడుట వాటిలో మనం గమనించినప్పుడు నీతి గురించి మనకు రాయబడింది. ప్రభుకి స్తోత్రం చెబుతాం. నీతి కలిగి నువ్వు జీవించకపోతే నీ ఒక్క మంచం మీద ఉన్నా, ఇప్పుడు మనం చూద్దాం, మీరు ఇద్దరు కలిసి పొలము అన్న వెంటనే అది బిజినెస్కి తెలియజేస్తుంది. పొలము అన్న వెంటనే లోకము, పొలము అన్న వెంటనే ఆధ్యాత్మిక అర్థాలన్నీ గురించి మీకు చెప్పటం లేదు, కానీ పొలము అన్న వెంటనే అది ఆ ఉద్యోగానికి తెలియజేస్తుంది. ఓకే, వారున్న చేస్తున్న పనులు చేస్తున్న ఆ ప్రాంతంలో, స్థలాలు, ఆ క్షేత్రంలో, ఆ ఫీల్డ్లో ఇద్దరు మంచి సహవాసం కలిగి ఉన్న, మంచి ఎన్నో సంవత్సరం నుండి వారికి స్నేహబంధం ఉన్న, ఒకడు కొనిపోబడతాడు, మరొకడు ఎన్ని సంవత్సరం నుండి నీవు ఒక ఫీల్డ్లో పనిచేసావు అనేది కాదు ఇక్కడ ముఖ్యమైనది. ఎంతకాలమంది ఒక వ్యక్తితో నీవు ఆ స్నేహబంధము కలిగి ఉన్నావు అనేది కాదు ముఖ్యమైనది. కానీ నువ్వు ఎంత స్నేహబంధము కలిగి ఉన్నా, దేవునితో నువ్వు స్నేహబంధము లేకపోతే, దేవునితో నీకు సహవాసము లేకపోతే అక్కడ విడువబడడం ఖాయమవుతుంది. అందుకు ప్రభు వాక్యం చెప్తుందంటే, ఇద్దరు పొలములు పని చేయుచుందరు, ఒకరేమో కొనిపోబడతారు, మరొకడు విడువబడతారు. ఇద్దరు స్త్రీలు తిరుగొట్టి రాళ్ళను విసురుచుందరు, ఒకరితో కొనిపోబడును. ఇద్దరున్నారు కదండి, ఒక్క దగ్గర ఇద్దరున్నారు కదా, అదేంటండి ఇద్దరు పని చేస్తున్నారు కదండి, ఇద్దరు తిరుగుట విసురుతున్నారు కదండి, ఇద్దరు ఒక మంచం మీద ఉన్నారు కదండి, ఇద్దరు ఒక స్థలంలో పని చేస్తున్నారు కదండి. అవును అవును అవును. కానీ వారి యొక్క జీవిత విధానము ప్రభు దృష్టికి అనుకూలముగా లేకపోతే వారు ఏమాత్రం కూడా ఎత్తబడడానికి అవకాశము లేదు. ఎందుకు అని అంటే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే, ఒకవేళ విడువబడ్డాడు అనుకోండి, దాని మూలంగా వచ్చినాక ప్రతిఫలం ఏంటి? దీనిని గురించి మరలా మనం నోహావు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, విడువబడిన తర్వాత విడువబడిన ప్రతి ఒక్కరు కూడా జల ప్రళయము ద్వారా నాశనము అయ్యారు. విడువబడిన వారి గురించి యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో మనం చూసుకున్నాం ఏంటంటే, వారు
కీడు చూడకుండానట్లు. అంటే విడువబడిన వారు ఏం చూస్తారు? కీడును చూస్తారు, శ్రమను అనుభవిస్తారు. విడువబడిన వారు దేన్ని చూస్తారంటే శ్రమను అనుభవిస్తారు. శ్రమ, మహాశ్రమ, వీటిని అనుభవిస్తారు. ఓకే, మహాశ్రమ కూడా క్రైస్తవ జీవితాలకు సమస్య కాదు. మహాశ్రమ అనేది దేవుని బిడ్డలకు ప్యూరిఫై చేయడానికి వచ్చింది. అది కనీసం ఆ టైంలో అయినా సరే క్రీస్తునందు నిలకడగా స్థిరంగా ఉండడం నీవు అనుసరించగలిగినప్పుడు ప్రభు రాజ్యంలో బహుమానం పొందుకోగలం. పిల్లరా, మహాశ్రమ వేరు. వినండి ఈ మాట. మహాశ్రమ వేరు, భూమి మీదకి రాబోతున్న దేవుని యొక్క ఉగ్రత వేరు. ఇది వేరు, అది వేరు. శ్రమల కాలం ఆల్రెడీ జరుగుతుంది. ఎందుకంటే క్రీస్తు నామమును బట్టి అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో కూడా క్రీస్తు నామమును బట్టి ప్రజలు ప్రతి స్థలాల్లో ద్వేషించడము, దూషించడము, హింసించడము, ఓకే, అడ్డగించడము, రకరకాలైన రీతిలో బాధ పెట్టడం మనకు కనబడుతుంది. ఆల్రెడీ శ్రమల కాలంలో మనం ఉన్నాం. శ్రమ జరుగుతున్నాయి క్రైస్తవ సంఘానికి. బట్ మహాశ్రమల కాలం ఇంకా రాలే. మహాశ్రమల కాలం ఎప్పుడు వస్తుందంటే అది కేవలం మహాశ్రమల కాలము ఓన్లీ 3.5 years మాత్రమే. మహాశ్రమల కాలం కేవలం చెప్పండి 3.5 సంవత్సరం మాత్రమే. బట్ దేవుని యొక్క ప్రకటన గ్రంథం రాయబడిన ప్రకారంగా దేవుని యొక్క 7 ముద్రలు ఈ ఉప్పినప్పుడు ఫైనల్గా వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే 7 పాత్రలు, ఉగ్రత పాత్రలు కలిగి ఉన్నారు దేవుని దూతలు. ఈ 7 రకాలైన దేవుని యొక్క ఉగ్రత పాత్రలు భూమి మీద వారు కుమ్మరించబోతున్నాడు. అంటే ఎవడైతే విడువబడతారో వారు ఈ దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు దాన్ని అనుభవిస్తారు. కనుక ఇక్కడ ఏమంటుంటే కీడు చూడకున్నట్లుగా నీతిమంతులు కొనిపబడుతున్నారు. ఆ ఉగ్రతకు గురి కాకూడదంటే నువ్వు తప్పకుండా ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. ప్రభుకి స్తోత్రం. అందువలనే నీవు దేవునితో కూడా కలిసి నడవాలి. దేవునితో కలిసి నడవడం అనగా నువ్వు పరిశుద్ధత కలిగి దేవునితో కలిసి నడవాలనగా నువ్వు నీతి కలిగి జీవించాలి. ఒకవేళ విడువబడితే నాశనం. ఇంకో లేఖనం మనకు వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభుకి స్తోత్రం. ఇదే యెషయా గ్రంథంలో మనకందరికి తెలిసిన లేఖన భాగంలో 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. ఓకే, సో దాని మూలంగా అంటే నీతి లేదు, న్యాయము లేదు. దాని మూలముగా అంటే వారు దేవునితో కలిసి నడిచిన వారు కారు అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇలాంటి వారు విడువబడతారు. విడువబడితే వారి యొక్క స్థితి ఏ విధంగా మారుతుందో ఆ వచనాన్ని మీకు చూపిస్తా. అదే 5వ వచనం. ఆలోచించుడు, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యములో మీకు తెలియజేసేదను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాని మీద వర్షింపకున్నట్లు నేను మేఘానికి ఆజ్ఞాపిస్తాను. దానిలో గచ్చపదను బలురక్కసి చెట్లను ఉన్నట్లుగా నేను చేస్తానని ప్రభు అన్నాడు. అది ఏమాత్రం కూడా శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. అది పడద్రోయబడుతుంది, అది కూల్చబడుతుంది, అది త్రొక్కివేయబడుతుంది. అది ఏమాత్రం కూడా త్రవ్వబడదు. వాటి మీదకి అసలు వర్షమే రాదు. అందులో గచ్చ పొదలు మొలుస్తాయి.
అతి భయంకరమైన దుస్థితి అనేది దానికి కలుగుతుంది. పడద్రోయబడినప్పుడు, ప్రాకారాలు కానీ గోడలు పడద్రోయబడినప్పుడు దానికి భద్రత అనేది ఉండదు. కనుక దేవుడు కోరుకున్నట్టుగా నీతి కలిగి, న్యాయము కలిగి జీవించకపోతే, ప్రవర్తించకపోతే ఈ నష్టాలన్నీ కూడా కలుగుతాయి, ఈ కీడులన్నీ కూడా అనుభవిస్తారు. కనుక ఎత్తబడే గుంపులో ఉండాలి. ప్రభుకి స్తోత్రం. నీ స్నేహితులైనా వదిలి వెళ్ళిపోతాడు, నీతోనే ఉండవచ్చు, నీతోనే కలిసి జీవించవచ్చు, ఒక్క ఇంట్లో ఉండవచ్చు, ఒక్క ఊర్లోనే ఉండవచ్చు, ఒక్క కంపెనీలోనే పని చేయవచ్చు. ఓకే, ఎంతమందితో నీకు అనుబంధం ఉన్నా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, న్యాయము కలిగి ప్రవర్తించకపోతే, దేవునితో కలిసి నడవకపోతే చాలా భయంకరమైన విషయం అది. నీతిమంతులైన ఒక్క కుటుంబాన్ని సొదొమ గొమొర్రా నుండి దేవుడు కాపాడాడు. చూసారా? వారు వెళ్ళిపోయిన తర్వాత, నేను వేరే సబ్జెక్ట్లో దాని గురించి మరలా రాబోయే దినాలు బహుశా చెప్తాను. వారు ఆ పట్టణములో నుండి వెళ్ళిపోయిన తర్వాత, దాన్ని మీరు ఇప్పుడు చూడండి, 55వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నీతిమంతులు కీడు చూడకున్నట్లు వారు కొనిపోబడతారు. వారు కీడు చూడకున్నట్లుగా ఆ పట్టణములో నుండి బయటికి వచ్చేసారు. ప్రభువే వారిని బయటికి తీసుకొచ్చాడు. వారి నీతి వారిని కాపాడింది, వారి భక్తి వారిని కాపాడింది. ప్రభుకి స్తోత్రం. కాబట్టి భక్తి జీవితం అన్నది వారములకు ఒకసారి కలిగిన భక్తి కాదు. భక్తి అనేది అనుదిన జీవితంలో కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అనుదిన జీవితంలో మనం భక్తి కలిగి జీవించాలి తప్ప, భక్తి పరులు కొనిపోబడుతున్నది ఇక్కడ మాట రాయబడింది. యెషయా గ్రంథం మనం చదువుకున్న 57వ అధ్యాయంలో కదా. నువ్వు భక్తి కలిగి జీవించాలి. స్తోత్రం. ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ దిద్దుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఒకవేళ నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం ఇక్కడ ఎవరు కూడా తప్పించలేరు. అందుకు దేవుని బిడ్డలారా, ఎత్తబడినట్లుగా నువ్వు విడువబడకుండా, నువ్వు పని చేస్తున్నా, పొలంలో ఉన్నా, ఓకే, నువ్వు తిరుగుతురాయిలు విసురుతున్నా, లేక నువ్వు మంచం మీద ఉన్నా, వాటికి ఏరేరే అర్థాలు కూడా ఉన్నాయి. కానీ కేవలం జస్ట్ ఒక్క అంశం మీద మీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ప్రభుతో నడవండి. స్తోత్రం. దయచేసి నన్ను ఇదిగో వీళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు వచ్చారండి, అందుకే ఈ పని ఉందండి, ఆ పని ఉందండి, సాకులు మీరు నాతో చెప్పవచ్చు, కానీ దేవుని దగ్గర చెప్పలేరు. ఓకే, నాకు ఒకవేళ సాకులు చెప్పాను అనుకోండి, ఓకే అనొచ్చు నేను, కానీ పాస్టర్ గారుగా ఒక దైవజనుడికి చెప్తున్నాను, హృదయపూర్వకంగా ఓకే అనలేను. ఎందుకంటే వాక్యం ఏంటో, సత్యం ఏంటో తెలుసు కాబట్టి హృదయపూర్వకంగా ఓకే అనలేను. కానీ దేవుడు దాన్ని అంగీకరించాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రభు ఒక రాకడకు ముందుగా జరుగుతున్న సంఘటన. ఈ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో తీకలేదు మామూలుగా 25వ అధ్యాయముల గురించి మనకు తెలుసు. మత్తయి సువార్త. వీరెవరంటే దేవుని వాక్యమును, ప్రార్థనను, పరిశుద్ధాత్మ తైలమును కలిగి ఉన్నవారు అక్కడ కనబడతారు. దివిటీలను కలిగి ఉన్నారు, సిద్ధిలో నూనె కూడా కలిగి ఉన్నారు. వీరేమో బుద్ధి కలిగిన కన్యకులు. వారొక్కసారి లోపల ప్రవేశించిన తర్వాత నెక్స్ట్ బేస్ కూడా వచ్చారు. వాళ్ళ దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి, కానీ నూనె లేదు.
వచ్చి తలుపు కొట్టారు తర్వాత, కానీ ప్రయోజనం లేని పరిస్థితి. అందుకే లేఖనంలో మనకేం చెప్తుందంటే సమయమును సద్వినియోగం చేసుకో. అవకాశం ఉన్నప్పుడు కూడా, అవకాశం ఉన్నప్పుడు కాదు, నీవు ప్రార్థన సహవాసాల కొరకు అవకాశాన్ని నువ్వు కలిగించుకోవాలి, నువ్వు కల్పించుకోవాలి. నీ మట్టుకు నువ్వే కల్పించుకోవాలి అవకాశాలు. ప్రభు అందులో సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ బుద్ధిగల కన్యకలు ప్రవేశించారు. వాళ్ళు ప్రవేశించిన తర్వాత తలుపు మోయబడింది. సో బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు విడువబడ్డారని అర్థం. విడువబడిన వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వారికి తీసుకెళ్ళి వెలుపట చీకటిలో పడివండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట మాత్రం ఉంటుంది. విడువబడిన వారికి పరిస్థితి అది. అందుకు దేవుని బిడ్డలుగా మనం చాలా కేర్ఫుల్గా, ప్రార్థనపూర్వకంగా, దైవికంగా మనం ఎదగాలి. మన సొంత పనులు చేసుకున్నప్పుడు కూడా, జీవనోపాధి మనం జరిపించుకున్నప్పుడు కూడా దైవికంగా మన అనుదిన జీవితంలో ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కనుక దేవుని యొక్క మాటలను వారికి తెలియజేయాలి. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం కదా, 10వ అధ్యాయము 23, 24 వచనంలో మాట్లాడుతూ, కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మీరు మానక, ఆ యొక్క దినము సమీపించుచున్న కొలది మనము మరి ఎక్కువగా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరిని పురికొల్పవలను. ఒకరినొకరు మనం పురికొల్పించాలి. స్తోత్రం. బ్రదర్ ప్రార్థనకు రండి, సిస్టర్ ప్రార్థనకు రండి. ఇదిగో శుక్రవారం రోజు మనకు ప్రార్థన ఉంది, శనివారం రోజు ఈ ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, లక్షవారం పలానా ప్రేయర్ ఉంది. కమ్, రండి, ప్రోత్సహించండి, ఒకరినొకరిని పురికొల్పించండి. స్తోత్రం. ఇది పాస్టర్ గారి పని అని బైబిల్లో రాయబడలే, ఇది సంఘస్థుల యొక్క బాధ్యత. నేను ఇప్పుడు చెప్పిన వాక్యము సంఘస్థుల యొక్క బాధ్యత. ఎందుకంటే మనము ఒకరినొకరము పురికొల్పుదము అనే పదాన్ని వాడాడు. దైవజనులు చేయాల్సిన పని తను చేస్తారు, బట్ విశ్వాసులుగా మనము కూడా ఒకరినొకరిని పురికొల్పించాల్సిన అవసరత ఉంది. స్తోత్రం. అలాగ చేయగలిగినప్పుడు దేవుని పనిలో కూడా నువ్వు పాలిభాగస్తులుగా ఉంటా, దేవుని ఇంటిలో ఒక బాధ్యత కలిగిన సభ్యునిగా ఉంటా. ప్రభుకి స్తోత్రం. దేవుని పొలములో పనివారిలో ఒక వ్యక్తి, ఒక చిన్న పని అని చేసే వ్యక్తిగా ఉంటావు. దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో పనిచేసే ఒక వ్యక్తిగాను ఉంటావు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఒకరినొకరిని పురికొల్పించాలి, ప్రోత్సహించాలి, పిలవాలి. స్తోత్రం. హల్లెలూయా. సో ఓన్లీ వన్ థింగ్, మెత్తబడాలంటే మామూలుగా మా అక్క అలాగ ఉంది, మా అన్నయ్య ఇలాగ ఉన్నాడు, మా చెల్లి ఇలా ఉంది, ఓకే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కదా, చాలే. మనం నీవు జీతము, నువ్వు ఉద్యోగం చేసి జీతం తీసుకొచ్చి ఆ జీతం ఇంట్లో ఉన్న అందరికీ అవుతుంది, కానీ భక్తి మాత్రం పంచడానికి అవకాశం లేదు. పరిశుద్ధత మనం పంచలేము, నీతి యథార్థత మనం పంచలేము. ఎవరి భక్తి వారిని కాపాడుతుంది, ఎవరి నీతి వారిని కాపాడుతుంది, ఎవరి పరిశుద్ధత వారిని కాపాడుతుంది. ప్రభుకి స్తోత్రం. అందువల్లనే మనం దైవికంగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇలాగ నేను చెప్పుటలో మీ పనులు మానేయండి, ఎవరు ఏం చేయొద్దని కాదు నా అర్థం. అందుకే మీకు హానోకును గురించి స్పష్టంగా చెప్పాను. అతడు 300 సంవత్సరములు దేవునితో కూడా నడుచుచు కుటుంబ వ్యవస్థను కొనసాగించడానికి రాయబడింది. కనుక మీ సొంత పనులు మీరు చేస్తున్నప్పటికీ కూడా ప్రార్థన సహవాసాల్లో ముందుకు సాగండి, నీతి కలిగి జీవించండి, యథార్థత కలిగి జీవించండి, సత్యమును అనుసరించి నడవండి, పరిశుద్ధత కలిగి జీవించండి, దేవునితో కూడా నడవండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఆ రీతిగా సంఘస్థులందరినీ కూడా ఆయన సహాయము చేయనుగాక, ఆయన సిద్ధపరిచి నిలబెట్టునుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు సముఖంలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఎవ్రీవన్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు సహాయమును కోరుకోండి. ప్రభువా, నేను ఎత్తబడి గుంపులో ఉండాలి నాయన,
ఆ ఎత్తబడి స్థితిలో ఉండాలి, విడువబడిన స్థితి రాకూడదు. అందుకే నీతో కలిసి జీవించడానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. దైవభక్తి కలిగి జీవించడానికి, నీతి కలిగి, యథార్థత కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేయండి. టచ్ ఎవ్రీవన్, ఓ గాడ్ ఫాదర్. Let your word go down deep in the hearts of your children, O Father. Let it bring forth fruit 100-fold for your glory, Lord God. క్రైస్తవుడ మరువవద్దు ఆయన రాకడ, కనిపెట్టి ప్రార్థన చేస్తూ సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రాజుగా యేసు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా. సో లేఖనాలు మనం తెలియజేస్తుంది, క్రైస్తవుడా. కీర్తనకారులు చెప్తున్నారు, ప్రభు తన సేవకులందరూ చెప్తున్నమాట, క్రైస్తవుడా మర్చిపోవద్దు, మరవద్దు ప్రభు రాకడను గురించి. కనిపెట్టి ప్రార్థన చేస్తూ సిద్ధముగా ఉండు. ఏ సమయమున ఏ గడి అన్నది జరగబోతుందో తెలియదు కనుక నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రేమ కనికరము కలిగిన మా దేవ, నీ వాక్కుకై నీకు స్తోత్రాలు. ఈ లోకము ప్రభా అశాశ్వతమైనదని, ఈ లోకము స్థిరమైనది కాదని, మా కొరకు స్థిరమైన ఒక రాజ్యమునైనా, నిత్య రాజ్యములను స్థాపించినైనా, ఆ నిత్య రాజ్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలియాగము ద్వారా, మరణ పునరుత్థానము ద్వారా నాయనా మీరు ఏర్పాటు చేసిన మార్గమును బట్టి నీకు స్తోత్రాలు నాయనా. వాటిని అనుసరిస్తున్నాయినా, నీతో అనుదిన జీవితంలోనైనా కలిసి నా ప్రభు నడుచున్నట్లుగా నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి కలిగి నాయనా జీవించడానికి నీ ప్రజలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను ప్రభు ఆ రీతిగా మీరు సిద్ధపరచమని కోరి యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.